తెలుగు సినీ జగత్తులో సాటిలేని మేటి నటి సావిత్రి బయోపిక్ మహానటి చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బుధవారం విడుదలైన ఈ మూవీ మొదటి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీనిపై సాధారణ ప్రేక్షకులే కాదు, సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. తమ చిత్రానికి అమోఘమైన రెస్పాన్స్ దక్కడంతో మహానటి యూనిట్ సంబరాలు చేసుకుంటుంది. రిలీజ్ డే నాటు విజయవాడలో చిత్ర యూనిట్ సభ్యులు కొద్దిసేపు అలంకార థియేటర్లో సినిమా వీక్షించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఉద్వేగంతో మాట్లాడారు. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎలా ఎదిగిందో చూసే భాగ్యాన్ని ఈ చిత్రం కల్పించింది. అగ్రనటిగా మారటం వెనుక ఆమె పడిన కష్టం ఎలాంటిదో మాకు తెలిసింది. సరిగ్గా చెప్పాలంటే కీర్తి సురేష్ని మా అమ్మే ఎంపిక చేసుకుంది. మాకు ఈరోజు పండగ దినం. మా అమ్మ జీవితంలోని నిజమైన అంశాలను వెండితెర రూపం ఇవ్వటం మర్చిపోలేని విషయమని చిత్ర యూనిట్ అభినందించారు. ఈ చిత్రం ద్వారా ఇప్పటి వరకు తన తల్లి గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. బాల్యంలో అమ్మ చిలిపితనం, అల్లరి బాగా చూపించారని, ఎప్పుడైనా టైం మెషిన్ అనేది అందుబాటులోకి వస్తే అమ్మ బాల్యం నాటి రోజులకు వెళ్ళిపోయి అమ్మకి ఫ్రెండ్ అవుతానని చెప్పి ఎమోషనల్ అయ్యారు విజయ చాముండేశ్వరి. మహానటి చిత్రంలో చిన్ననాటి సావిత్రిగా నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు అద్భుతంగా నటించిందని ప్రశంసించారు. తన తల్లికి తెలుగు చిత్రసీమ అందించిన ఘనమైన నివాళి మహానటి చిత్రం చరిత్రలో నిలిచిపోతుందని, ఈ ఘనత నిస్సందేహంగా దర్శకుడు నాగశ్విన్కే దక్కుతుందని పేర్కొన్నారు. సావిత్రి అల్లుడు గోవింద్ కూడా మహానటి చిత్ర యూనిట్ని ఆకాశానికి ఎత్తేశారు. చాలా మంది ఇప్పటికీ సావిత్రిని మించిన నటి లేరని, ఇక రాదని చెప్తుంటారని, కీర్తి సురేష్ ఆ లోటు తీర్చేసిందని అభిప్రాయపడ్డారు. ఇక ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న నిర్మాత అశ్విని దత్ తదితరులు చిత్ర యూనిట్కి అభినందనలు తెలియజేశారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.